మేడారం జాతరలో ఒక వ్యక్తి కొవ్వా బంద్ అమ్ముకుంటుంటే ఒక యూట్యూబర్ వచ్చి ఆ వ్యక్తిని హరాస్ చేయడం, కేవలం ఆ వ్యక్తి ముస్లిం అని చెప్పి నువ్వు ఈ బిజినెస్ ఇక్కడ చేయొద్దు, దీంట్లో ఏదో విషయం కలుపుతున్నావు, అందరికీ ఇక్కడ నువ్వు వేరే ఉద్దేశంతో ఈ బిజినెస్ చేస్తున్న ఒక పేరుని పెట్టుకొని అనేక రకాలుగా హరాచకాలు చేసి ఆయనని ఇబ్బంది పెట్టడానికి అఖిల భారత యువజన సమితి రాష్ట్ర నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి కేవలం జావేద్ అని ఆయన పేరు, కేవలం ఆయన పేరు ముస్లిం ఉండడం వల్లనే ఈరోజు ఆ మేడారం జాతరలో కావాలని ఒక మత ఉన్మాదంతో, ఒక కమ్నల్ యాంగిల్తో ఆయన బిజినెస్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఆయన అమ్ముతున్నట్టు ఆ బన్ ఆయన తయారు చేయాలి, ఆ కొవ్వా ఆయన తయారు చేయాలి. ఆ బన్ కంపెనీ నుంచి తీసుకొచ్చిండు, అది కొవ్వా కూడా ఎక్కడో ఆయన పాలతోనే, ఇంట్లో పాలతోనే కొవ్వా తయారు చేసింది. అది దశాబ్దాలుగా జనాలందరూ తింటారు, నేను కూడా తిన్నా, చాలా మంది తింటారు. అది మంచిగా ఆ మేడారం జాతర 10 రూపాయల్లో ఒక మేడారం జాతర 10 రూపాయలు ఒక వస్తువు దొరుకుతలేదు. అట్లాంటి లక్షలాది కోట్లాది మంది ఉన్న కాడ కేవలం ఒక భక్తులకు ఆ మంచి తక్కువ ధరలో ఏదో దొరకాలి, అప్పటికప్పుడు తినాలనే ఉద్దేశంతో ఒక ముస్లిం అని కూడా జాతర కూడా చూడకుండా అది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వచ్చి అక్కడ బిజినెస్ చేస్తుంటే అది అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం అది అని కూడా సందర్భంగా నేను ఆ యూట్యూబర్ని అడుగుతున్నాను. ఈరోజు అంతా జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు కూడా మౌనంగా ఉన్నాయి. ఆ యూట్యూబర్ మీద కేసు పెట్టాలి, జైలు పంపాల్సిన ప్రభుత్వాలు ఇంకా ఆ మీడియాలో వస్తున్న తమాషా చూస్తున్నారు. అందుకని అఖిల భారత యువజన సమితిగా కార్యకర్తల నుండి చెప్తున్నా, ఇట్లాంటి మత విశ్వాసాలను రెచ్చగొట్టి కమ్నల్ యాంగిల్తో ఇట్లా ఏ మతమైన వ్యక్తి మీద కానీ, ఏ కులమైన వ్యక్తి మీద కూడా కుల ఉన్మాదంతో, మత ఉన్మాదంతో ఇట్లాంటి దాడులు చేసిన కాడ అఖిల భారత యువజన సమితి కార్యకర్తలు అడ్డంగా నిలబడాలి. అట్లాంటి వాళ్ళను బుద్ధి చెప్పే వారికి కూడా అఖిల భారత యువజన సమైక్యగా జనసేవదళ కార్యకర్తలు కూడా అక్కడ పోయి వాళ్ళని అండగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఆయన బిజినెస్ లాస్ అయిపోయింది. దాదాపు ఆయన పేదోడు, ఆయన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ఏదో బిజినెస్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఆడికి రావడం జరిగింది. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు చేపట్టడం దానికి తీవ్రంగా ఖండిస్తున్నా. నేను కూడా వరంగల్ జిల్లా వాసినే, నేను మేడారంకి వెళ్ళాను. చాలా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మేడారం చూసిన వాళ్ళు ఇంతమంది జనాలు ఉంటారు. అసలు నీళ్ళు కూడా దొరకదా, నీళ్ళు తీసుకురావాలంటే 40 కిలోమీటర్ దూరం పోవాల్సి ఉంటుంది. అట్లాంటి కాడ బంద్ దొరుకుతుందంటే అక్కడ అన్ని రకాలుగా అక్కడ 4 రోజులు ఉండాలంటేనే చాలా కష్టం. అసలు అక్కడ ఉండాలంటే అంత కష్టం ఉంటుందంటే ఇక అక్కడి కాడ ఇట్లా కొవ్వా బంద్ దొరకడం అనేది చాలా అదృష్టంగా భావించాలి మనం. ఎందుకంటే 10 రూపాయలు ఒక మనం తినడానికి దొరుకుతుందంటే చాలా సంతోషంగా భావించాలి. కానీ అట్లా వీళ్ళు పేదలను మీద దాడి చేసి వాళ్ళ బిజినెస్ని అడ్డుకోవడం అనేది ఇది దుర్మార్గమైన చర్యలు. నేను వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, వెంటనే చేసినటువంటి కుట్ర చేసి కమ్నల్ యాంగిల్తోని